ప్రియమైనటువంటి దేవుని సంగమా, పర్సిక్యూషన్ క్రైస్తవ విశ్వాస జీవితంలో శ్రమ అనేది అదొక భాగం. సో క్రిస్టియన్గా మనం ఒకటి స్పష్టంగా గమనించాల్సి ఏంటంటే పర్సిక్యూషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ క్రిస్టియన్ లైఫ్. 2 తిమోతి 3వ అధ్యాయం 12వ వచనంలో క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందుతారు అని బైబిల్లో రాసి ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 18 నుండి 20 వచనాలు మీరు చదివితే యేసుప్రభు అంటారు, లోకము నన్ను శ్రమలు పాలు చేస్తే మిమ్మల్ని కూడా శ్రమలు పాలు చేస్తుంది. 1 పేతురు 4:12లో కానీ మనం చూస్తే క్రైస్తవుడు అయినందుకే మనుషులు మనల్ని శ్రమలు పాలు చేస్తారు అని బైబిల్లో చదువుతాం. ఫిలిప్పీ 1:30లో చూస్తే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షము శ్రమపడుటయు మనకు అనుగ్రహించబడింది. మత్తయి 5:11లో నా నామములో సకల జనులు మిమ్మల్ని ద్వేషించి హింసించి చెడ్డ మాటలు పలికి దూషణగా మీ గురించి మాట్లాడినప్పుడెల్లా అనే మాటను మనం అక్కడ చదువుతాం. సో బైబిల్ గ్రంథంలో అనేక స్థలాల్లో మత్తయి సువార్త 24 అధ్యాయము, లూకా 21వ అధ్యాయము మనం చూస్తే మనము సకల జనముల చేత ద్వేషించబడతాం, హింసించబడతాం, అవమానపరచబడతాం, నిందల పాలవుతాం. యోహాను 16వ అధ్యాయ ప్రకారం చూస్తే అవసరమైతే చంపబడతాం. బైబిల్లో ఎక్కడ కూడా నీకు శ్రమలు ఉండవు అని బైబిల్లో మనం చూడం. సో క్రైస్తవుడిగా మనకి ఇది అర్థమవ్వాలి ఏంటంటే నేను శ్రమ పొందాల్సి ఉంది. యాక్ట్స్ 14:22 అపోస్తల కార్యం 14:22లో మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలి అనే మాటను కూడా మనం అక్కడ చూస్తాం. కాబట్టి శ్రమ అనేది క్రైస్తవ జీవితంలో ఒక భాగం అని మనం మొట్టమొదటిగా నిశ్చయం చేసుకోవాలి. పౌలు అందుకే అంటాడు, నేను శ్రమను ఆయుధంగా ధరించుకున్నానని. మేము ఎక్కడికి వెళ్ళినా మనుషులకు ఒక మరణపు వాసనగా ఉన్నాము అంటే దే హ్యావ్ అండర్స్టూడ్. మనకు అర్థమైపోయింది ఏంటంటే ఈ లోకంలో మనుషులు మమ్మల్ని శ్రమలు పాలు చేస్తారు. కాబట్టి ఆ మనస్సు కలిగి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా పరిచర్యలో వాళ్ళు అటువంటి దృక్పథంతోనే వాళ్ళు ముందుకు వెళ్ళారు. అయితే ఇట్లాంటి శ్రమలు వచ్చినప్పుడు ఒక క్రైస్తవుడు ఎట్లా ప్రతిస్పందించాలి అని ఆలోచిస్తే మత్తయి 5:22లో చూస్తే అంతము వరకు సహించాలి అనే మాట చదువుతాం. ప్రకటన 2:10లో మరణం వరకు నమ్మకంగా ఉండాలి అనే మాట చదువుతాం. మత్తయి 10వ అధ్యాయం 26-27 వచనాల్లో మనల్ని చంపే వారికి భయపడొద్దు అనే మాట చదువుతాం. రోమా 12:14లో మనల్ని హింసించే వారిని బట్టి మనం వారిని దీవించాలి అనే మాట, మన శత్రువుల కొరకు ప్రార్థించాలనే మాట, మమ్మల్ని హింసించే వారి కొరకు వారిని దీవించండి అనే మాటను బైబిల్లో మనం చదువుతాం. మాథ్యూ 5:44, మత్తయి 5:44లో ఈ విషయాలు చదువుతాం. మత్తయి 5:12లో మనం చూస్తాం ఏంటంటే సంతోషించి ఆనందించండి, శ్రమలు పాలైనప్పుడు సంతోషించి ఆనందించాలంట. యాకోబు 1వ అధ్యాయం 2వ వచనంలో నానా విధములైనటువంటి శోధనల గుండా వెళ్ళినప్పుడు మహా ఆనందమని ఎంచుకోవాలంట, ఓర్పుతో ఉండాలంట. శిష్యులు కూడా బైబిల్లో చూస్తే వాళ్ళు సంతోషించి ఆనందించారు. ఆయన నామములో దెబ్బలు తిన్నందుకు సంతోషించారని, అదొక భాగ్యమని వాళ్ళు ఎంచుకున్నారని అపోస్తల కార్యం 5:41లో మనం చూస్తాం. 1 పేతురు 4:12లో ఆశ్చర్యపోకండి, ఏదో వింత జరుగుతున్నట్టు ఆశ్చర్యపోకండి, మీరు శ్రమలు పాలైనప్పుడు అనే మాట చదువుతాం. 1 పేతురు 4:19లో మన ఆత్మలను దేవునికి అప్పగించుకోవాలనే మాట చూస్తాం. ఓర్పుతో విశ్వాసముతో మరణం వరకు నమ్మకంగా ఉంటూ ఈ శ్రమలలో సంతోషిస్తూ ఆనందంగా మనం ఎట్లా ఉండగలుగుతాం? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇది ఎట్లా సాధ్యం? మానవ రీతిగా ఆలోచిస్తే ఇది సాధ్యం కాదు. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాటను మనం గమనిస్తాం. యేసు ప్రభు ఆరోహణమై వెళ్తూ శిష్యులకు ఆయన ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆదేశం ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త చెప్పండి. అయితే మీరు లోకంలోకి వెళ్ళి సువార్త చెప్పి ముందు మీరు ఒక పని చేయాలి. తండ్రి వాగ్దానము పొందుకునే వరకు యెరూషలేములో వేచి ఉండండి. ఏం జరుగుద్ది తండ్రి వాగ్దానం పొందుకుంటే?
ఒకటి ఆయన చెప్తున్నాడు, పైనుండి మీరు శక్తి పొందుకుంటారు. ఏం జరుగుద్ది ఆ శక్తి పొందుకుంటే? భూదిగంతముల వరకు సాక్షులుగా, అనగా హతసాక్షి అయ్యేటువంటి స్థాయిలోనికి మీరు వెళ్ళగలుగుతారు. ఎప్పుడు? పైనుండి దేవుని యొక్క ఆత్మ యొక్క బలాన్ని మీరు పొందుకున్నప్పుడు. అందుకే క్రైస్తవుడు ఇట్లాంటి శ్రమలు జరుగుతాయని ఎరిగి, అవసరమైతే ప్రాణాలు పెట్టే పరిస్థితులు రావచ్చు అని అర్థమవుతే, మన బలంతో దీన్ని ఎదుర్కొని నిలబడలేమని నీకు తెలిస్తే, నువ్వు పోరాడుతున్నది మనుషులతో కాదు, రక్తమాంసములతో కాదు, దీని వెనకాల శత్రువగు సాతానుడున్నాడు. మనుషులను ప్రేరేపించి నీ మీద ఉసిగొలిపి, నిన్ను నిందించి, అవమానించి, నీ ప్రాణాలు తీయడానికి వారిని ప్రేరేపించే శక్తి అపవాది అని నువ్వు గుర్తెరిగితే, మన శక్తితో దీన్ని పోరాడలేమని నువ్వు తెలుసుకొని, నీ నిజమైన శత్రువుతో పోరాడడానికి నీవు దేవుని ఆత్మ సహాయము కలిగి ఉండాలని నువ్వు గుర్తించాలి. కాబట్టి ఏ రకంగా అయితే ఆ మేడగదిలో 120 మంది కలిసి దేవుని నుండి ఆత్మ పొందుకునే వరకు ఏ రకంగా కనిపెట్టి ఆ శక్తిని పొందుకున్నారో, పొందుకున్నప్పుడు పిరికి పేతురు ఆ ఆత్మను పొందుకున్న తర్వాత ధైర్యంగా నిలబడి ఆయన ప్రసంగం చేసినప్పుడు 3000 మంది రక్షించబడ్డారు. నిజంగా దేవుని ఆత్మను పొందుకున్నప్పుడు కలిగే ధైర్యము, మనం ఎదుర్కొన్నటువంటి శక్తి, పేతురు యోహాన్లకు ఆ తర్వాత మీరు బోధించొద్దని వాళ్ళని బెదిరించిన ధైర్యంగా నిలబడ్డారు. మీ మాట వినాలా? దేవుని మాట వినాలా? చెరసాల్లో పెట్టిన, ఎక్కడ ఉంచిన, ఎన్ని రకాల పరిస్థితులు ఎదుర్కొన్న ప్రభు కొరకు మరణం వరకు నమ్మకంగా వాళ్ళు జీవించగలిగారు. ఎలాగంటే దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని ఆత్మ సహాయమును పొందుకొని వారు ఆ రకంగా నిలబడ్డారు. ప్రియ సోదర సోదరి, ఇవి కడవరి దినాలు. ప్రభు రాకడ సమీపం ఉన్నది. అపవాది తన కొంచెం సమయమని ఎరిగి బహుక్రోధముతో దేవుని ప్రజలపైన దాడులు జరుగుతుంటాయి. సువార్తను ఆపడానికి, దేవుని పరిచర్యను ఆటంకపరుస్తూ, సేవకులను భయభ్రాంతులు గురి చేస్తూ, సంఘాలను చెరిపివేయాలని ఎన్నో రకాల తంత్రములు సాతానుడు దేవుని ప్రజలపైన మనుషులను ఉపయోగించుకుంటూ పనిచేస్తూ ఉంటాడు. అయితే నీవు నేను జ్ఞానము కలిగి, మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు అని ఎరిగి, రక్తమాంసములతో మనం పోరాడట్లేదని ఎరిగి, దేవుని ప్రజలమైన మనము, మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు కాబట్టి ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకొని, ముఖ్యంగా ప్రార్థన చేసే విషయంలో దేవుని నుండి శక్తి పొందుకొని పరిస్థితులను ఎదుర్కొనే జ్ఞానాన్ని, ధైర్యమును, ఆలోచనను దేవుడు మనకు అనుగ్రహించినట్లు మనము ప్రార్థన చేద్దాం. ఈ చివరి దినాల్లో దేవుని సంఘము నిలబడాలన్నా, సేవకులు నిలబడాలన్నా, పరిచర్య నిలబడాలన్నా, సువార్త మర్మము తెలిపే విధంగా ధైర్యంగా సేవకులు సువార్త చెప్పాలన్నా, అనుకూల సమయము దొరకాలన్నా, ద్వారాలు తెరవబడాలన్నా, మూర్ఖ ప్రజల నుండి సేవకులు కాపాడబడాలన్నా, దేవుని ఆత్మ కార్యాలు మనం చూడాలన్నా, సంఘాల్లో ఉజ్జీవం రావాలన్నా, దేవుని సువార్త ప్రకటించబడినప్పుడు ఆ సువార్త శీఘ్రముగా వ్యాపించి ఆ సువార్త మహిమపరచబడాలన్నా, దేవుని యొక్క కార్యాలు మనుషుల హృదయాల్లో జరగడానికి, వారి మనోనేత్రాలు గుడ్డితనము తొలగించబడి మనోనేత్రాలు వెలిగించబడాలన్నా, ఇది కేవలం ప్రార్థన ద్వారానే సాధ్యమవుతుంది. కనుక సంగమా, ప్రార్థన చేయడానికి నీ నడుం కట్టుకొని పూనుకుందాం. డిబేట్లు, ఒకరితో ఒకరు వాదించుకోవడాలు, ర్యాలీలు తీయటాలు, మనకు హక్కులున్నాయని పోరాటాలు కొంతవరకు చేయొచ్చేమో నాకు తెలియదు, కానీ నిజంగా వాటి వల్ల ఎంత ఉపయోగం జరుగుతుందో నాకు తెలియదు. కానీ దేవుని ముఖమును వెతకడం ద్వారా చెరసాల్లో వేయబడిన పేతురు విడుదల పొందినట్టు, దేవుని ఆత్మ వారి మీదకి దిగి వచ్చినప్పుడు బహుధైర్యంగా సువార్త చెప్పినట్టు, పౌలుని మరణం నుండి తప్పించి కైసరు ఎదుట నిలబడాల్సి వచ్చినప్పుడు కూడా ఇంకా 2 సంవత్సరాలు అద్దె ఇంట్లో ఉండి ధైర్యంగా సువార్త ప్రకటించే స్థితి, వెసులుబాటు కలిగించిన
ఆశ్చర్యమైన కార్యాలు మనం చదువుతుంటాం కదా. అది కేవలం ప్రార్థన ద్వారా, దేవుని కృప మీద ఆధారపడటం ద్వారా సంఘము, సేవకులు, దేవుని పరిచర్య ఘనంగా జరగడానికి అది హేతు అవుతుంది. కాబట్టి రండి, మనం ఎక్కడున్న మన భేదాభిప్రాయాలు పక్కన పెట్టి, మన డినామినేషన్లు, మన ఈగోస్ పక్కన పెట్టి, మనల్ని మనం తగ్గించుకొని కన్నీటితో ఉపవాసముతో దేవుని ముఖమును వెతుకుతూ దేవుని రాజ్య స్థాపన కొరకు, ఆ రాజ్య విస్తరణ కొరకు దేవుని ప్రజలముగా రండి, నడుం కడదాం, కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్.